హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా స్లిప్స్ అయితే రాసిచ్చాను, ఏం కర్రీ కావాలి అని చెప్పి. వాళ్ళు ఒక స్లిప్ అయితే తీశారు, ఇంకా కర్రీ అయితే చేశాను. లేదంటే నేను స్కూల్కి తీసుకువెళ్తుంటే కర్రీస్ సరిగ్గా అయితే తింటలేదు. ఇంక ఇలా ట్రై చేస్తే తింటారని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా స్నాక్స్ కూడా ఈవినింగ్ స్టడీలో ఉంటారు, ఇంకా స్టడీ అవర్కి స్నాక్స్ కూడా ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. ఇంకా స్నాక్స్ కూడా ఇలా రాసిచ్చాను. ఇంకా స్నాక్స్ అయితే ఇలా అయితే చూస్ చేసుకున్నారు. కూర ఏమో క్యారెట్ కూర స్లిప్ అయితే తీశారు. ఇంకా క్యారెట్ కూర అయితే చేశాను. ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా బియ్యం అయితే వేసుకొని కడిగేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసేసుకుంటాను. ఈ రైస్ నానబెట్టేసేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేస్తాను. అంటే నేను 2 కర్రీస్ అయితే రాసిచ్చాను, దొండకాయ కూరను క్యారెట్ కూర అయితే రాసిచ్చాను. ఇంకా వాళ్ళైతే క్యారెట్ కూర సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి చదవటం అంతగా రాదు కదా, నేను చెప్తున్నాను ఇది క్యారెట్ కూర మీరు సెలెక్ట్ చేసుకుంది, దొండకాయ కూరను క్యారెట్ కూర రాసిచ్చాను, మీరు క్యారెటే సెలెక్ట్ చేసుకున్నారు, ఈరోజు మీరు క్యారెటే తినాలి, మీరే సెలెక్ట్ చేసుకున్నారు కదా అని చెప్పి చెప్తున్నాను. వాళ్ళు సరే మమ్మీ అలానే తింటామని చెప్పారు. ఇంక ఇలా కనుక ట్రై చేయండి, మీ పిల్లలు సరిగ్గా లంచ్ అది తినకపోతుంటే ఇలా అయితే ట్రై చేస్తున్నాను నేను ఈ మధ్య. పర్లేదు బాగానే తింటున్నారు అంతకు ముందుతో పోల్చుకుంటే. ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడైతే రైస్ అయితే కడిగేసేసుకుంటున్నాను. నేను రైస్ కడుక్కోవడానికి షింక్లో వాటర్ యూజ్ చేస్తాను. ఇలా 2 టైమ్స్ అయితే రైస్ కడిగేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే వంపేసేసుకుంటాను. నేను తీసుకున్న బౌల్ ఉంటుంది కదా చట్టి, ఇంకా దాని మీద అయితే మూత అయితే పెట్టేసేసుకొని వాటర్ అంతా వంపేసేసుకొని ఇంకా నార్మల్ వాటర్ అయితే పెట్టేసేసుకుంటాను. నేను ఇదైతే కుక్కర్ గిన్నె స్టీల్ది, నేనైతే కుక్కర్ది మూత పెట్టకుండా మామూలు ప్లేట్ అయితే పెట్టేసేసి వండుతాను. ఇదిగోండి ఇంక ఇలా బాగా అయితే కడిగేసేసుకున్నాను. కడుక్కున్న తర్వాత ఇలా అయితే మూత పెట్టేసేసుకొని ఇంకా రైస్లో కొంచెం వాటర్ అయితే ఉంటాయి కదా, వాటర్ అయితే వంపేసేసుకుంటాను. బాగా ఇలా మూత పెట్టేసేసుకొని వంపేసేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ మంచినీళ్ళు ఉంటాయి కదా, మేము బబుల్ వాటర్ యూజ్ చేస్తాము, ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటాను రైస్లోకి. ఇలా హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని వండుకుంటే రైస్ బాగుంటుంది. అది కాక స్టీల్ దాంట్లో ఇలా ఒక అరగంట నానపెట్టుకొని వండుకుంటేనే బాగా వస్తుంది పొడి పొడిగా రైస్ అయితే. నేను స్టీలియే యూజ్ చేస్తాను, స్టీల్ యూజ్ చేస్తే మంచిది అంటున్నారని చెప్పి అన్ని స్టీలియే యూజ్ చేస్తున్నాను. అంతకుముందు జలం సీరీ అయితే వాడేదాన్ని, ఇంకా అవన్నీ తీసేసేసి స్టీలియే యూజ్ చేస్తున్నాను. ఈ కుక్కర్ వచ్చేసి బటర్ఫ్లైది, నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. నాకు ఇది అప్పుడు నేను తీసుకున్నప్పుడు కాస్ట్ అయితే 1400 అయితే అయ్యింది. ఇంక తర్వాత రైస్ అయితే నానపెట్టేసేసాను. ఇంక తర్వాత ముందే రైస్ నానపెట్టే ముందే ఫ్రిడ్జ్లో నుంచి ఇలా వెజిటేబుల్స్ అయితే తీసైతే పక్కన పెట్టేసేసుకుంటాను. ఇదిగోండి క్యారెట్ అయితే అడిగారు కదా, ఇంకా క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ పైన పీల్ అంతా తీసేసేసిన తర్వాత ముక్కల్లాగైతే కట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంక ఇలా క్యారెట్ మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇలా బాండీ అయితే పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలను చిన్నులపాయ ఉంటుంది కదా, చిన్నులపాయని దంచుకొని ఆయిల్లో అయితే వేసుకుంటాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరుశనగ పప్పు కూడా వేసుకున్నాను, పల్లీలు. ఇంకా తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను క్యారెట్ అయితే వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అయితే వేసుకొని కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకున్నాను. పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా తర్వాత మూత తీసిన తర్వాత ఇంక ఇలా అయితే ఫ్రై అయి ఉంటుంది, కొంచెం ఉడుకుంటుంది. ఇంకా తర్వాత మూత తీసుకొని కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకొని చివరిలో కొంచెం అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇలా కారం అయితే ఇలా చిన్న స్పూనే, అది 4 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటాను. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. తర్వాత ఇంకా మూత తీసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ యాడ్ చేయవసరం లేదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల బాగా ఫ్రైగా కాకుండా కొంచెం గుజ్జుగా అయితే ఉంటుంది కర్రీ. ఫ్రైగా ఇష్టపడే వాళ్ళైతే వాటర్ యాడ్ చేసుకోవసరం లేదు. నేను కొంచెం పిల్లలకి పెడతాను కదా, ఫ్రైగా అయితే బాగోదని చెప్పి కొంచెం చివరిలో వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. తర్వాత ఇంక స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడైతే నేను పిల్లలు ఇవైతే అడిగారు కదా గారెలు, ఈవినింగ్ స్నాక్స్ కింద గారెలు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా గారెలకైతే పప్పు అయితే నానపెడుతున్నాను. పప్పుని కడిగేసేసుకొని నానపెట్టుకుంటాను, నేను వాష్ చేసుకుంటాను నానపెట్టేటప్పుడే. తర్వాత అవి మార్నింగ్ 11కి ఆ టైంలో అయితే నానపెట్టాను. ఇంకా ఈవినింగ్ 4కి ఆ టైంలో అయితే స్నాక్స్ టైం, ఇంకా ఆ టైంలో అయితే నేను మిక్సీ అయితే వేస్తాను. ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా కూరను రైస్ అయితే 2 ఉడికిపోయినాయి. ఇంకా ఇలా అయితే పెట్టేసేస్తున్నాను బాక్సుల్లోకి. నేను ఈ బాక్సులు స్టీల్ బాక్సెస్ యూజ్ చేస్తాను పిల్లలకి కూడాను. స్టీల్ ఇవి డీమార్ట్లో అయితే తీసుకున్నాను ఈ బాక్సెస్ కూడా నేను. ఇంకా తర్వాత ఇదిగోండి కూర అయితే ఇలా అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా ఇలా అయితే వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత
తర్వాత కలిపేసేసుకుంటాను. కలిపేసేసుకొని నేనే తీసుకువెళ్ళి స్కూల్కి పిల్లలకి అన్నం పెట్టి వస్తాను. స్కూల్ దగ్గరేను మాకు. ఇంకా పిల్లలకి నేనే తీసుకువెళ్తాను బాక్సెస్ స్కూల్కి తీసుకువెళ్ళి నేనే లంచ్ అది తినిపించేసేసి వస్తాను. ఇంక తర్వాత స్నాక్స్ కూడా ఆఫ్టర్నూన్ స్నాక్స్ కూడా తీసుకువెళ్ళాలి. 2:30కి ఆ టైంలో స్నాక్స్ అయితే తింటారు. ఇంకా స్నాక్స్ అయితే నేను డార్క్ ఫ్యాన్సీ ఉంటాయి కదా అవి అయితే తీసుకువెళ్ళాను. ఇంక తర్వాత ఇక ఈ దాంట్లో అయితే పెట్టేసేసుకొని క్యారేజ్ బాక్సెస్ తీసుకువెళ్తాను. తర్వాత ఇది ఈవినింగ్ 3:30కి ఆ టైంలో ఇంక ఇలా అయితే బిగించేశాను గారెల ఐటమ్. ఆ పప్పు అయితే మిక్సీలో అయితే వేసేసేసుకున్నాను. తర్వాత చట్నీ కూడా చేసుకున్నాను, వేరుశనగ పప్పులతో చట్నీ. తర్వాత ఇదిగోండి ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంక ఇలా గారెలు అయితే వేసుకుంటున్నాను. గారెల పిండి మనం మిక్సీ వేసుకునేటప్పుడు 2 పచ్చిమిరపకాయలను ఒక అల్లం ముక్క అయితే వేసుకొని మిక్సీ అయితే వేసుకున్నాను. అంటే మనం డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేస్తే పిల్లలు తినరు కదా, ఇంక ఇలా మిక్సీలో యాడ్ చేసుకొని వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, తింటారు కూడాను. ఉల్లిపాయలు అయితే వేయలేదు నేను. ఇంక ఇదిగోండి గారెలు అయితే ఇలా అయితే వేసేసేసాను. తర్వాత ఇవి కూడా ఇంకా స్నాక్స్ బాక్సెస్లోకి అయితే పెట్టేసేసుకొని చట్నీ అయితే చేస్తాను. ఆ చట్నీ కూడా వేసి పిల్లలకైతే చెరొక 2 అయితే పెట్టుకెళ్ళి ఇచ్చాను. మామూలుగా అయితే తినరు అంత ఇష్టంగా, మీరే కదా సెలెక్ట్ చేసుకుంది తినండి అంటే తిన్నారు. ఇదిగోండి చట్నీ ఇలా చేశాను. ఇంక ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.